నీ శత్రువు కంటే ఎక్కువ బలం నీకుంది. వాడు దాడి చేస్తున్నప్పుడు, వాడు భయపెడుతున్నప్పుడు నువ్వేమాత్రం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు సాతానుని జయించిన వాడు. దుష్టుని యొక్క బెదిరింపులకి ఏమాత్రం నువ్వు భయపడిన అవసరం లేదు. వాడు నిన్నేం చేయలేడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నానని. నీ జీవితాన్ని వాడు ఏమీ చేయలేడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను మనుషులను ఆడు ప్రభావితం చేయవచ్చాం కానీ నీ జీవితంలో వాడు వేలు పెట్టలేడు. నువ్వు జయించిన బిడ్డవు. వాడి గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఏమనిపిస్తాయంటే, అయ్యో నేను ఓడిపోతున్నానేంటి, నా జీవితం ఏమైపోతుంది అనే విధంగా కనిపిస్తుంది ఒక్కోసారి. ఏమీ కాదు, ధైర్యంగా ఉండు, నిర్భయంగా ఉండు. ఎందుకంటే నీతో ఉన్నవాడు దేవాది దేవుడు నజరేయుడైన యేసు. శత్రువును జయించిన బిడ్డవు నువ్వు భయపడిన అవసరం లేదు. అయితే ఈ సంగతి నిన్ను మరిపింపజేయాలని చూస్తున్నాడు వాడు. నువ్వు మరిచిపోని అవసరం లేదు. ఏంటంటే ఆయన నీకు విజయాన్ని ఇచ్చాడు. ఆయన నీతో ఉండగా దుష్టుని కంటే నువ్వే బలవంతురాలు, బలవంతుడు.